హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న టాపిక్. మన బిల్ గేట్స్ గారు వచ్చిండు పోయిండు, ఎందుకు వచ్చిండో తెలీదు, ఎందుకు పోయిండో తెలీదు. అలా ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు మీకు గుర్తుందా, 2014లో చంద్రబాబు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇదేంటంటే, నిన్న ఒక ట్వీట్ ఏదో చూశాను, ఒక అతను ఆయన ప్రమోషన్ మంచి కొటేషన్ ఒకటి చెప్పాడు, నాకు గుర్తులేదు, మర్చిపోయాను, సారీ. సరే, ఆయన ఎమోషన్ ఏమో ప్రమోషన్ అంట, ఇంకోటి ఏదో లాంటిది చెప్పాడు. అంతా అడ్వర్టైజ్మెంట్ ఇదే అన్నమాట, ప్రచార యావ బేసిక్గా. సో ఇప్పటికి 2014 నుంచి ఇప్పటి వరకు ఒక 5 సార్లు ఏమో వచ్చారు బిల్ గేట్స్. మరి ఆయన వలన ఉపయోగం ఏంటో కూడా అర్థం కాదు. సరే, వచ్చారు, అయిపోయింది. నార్మన్ ఫాస్టర్ అని మంచి ఆర్కిటెక్ట్. ఆయనకి ఇప్పుడు 90 ఏళ్ళు. ఆయన యూకే అతను. సో ఈయనేంటంటే, చంద్రబాబు గారికి బిగ్ నేమ్స్, ఎక్కడైతే మంచి పేరు గలవాళ్ళు ఉంటారో, ఇప్పుడు ఏమైపోయిందంటే గ్లోబల్ ప్రపంచం అంతా ఒక విలేజ్ లాగా అయిపోయింది అంటాను, చూసారా? ప్రపంచం అంతా చిన్నదైపోయింది, ఇంతకు ముందులాగా కాదు. ఎవరినైనా మనం యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. డబ్బులు ఉండాలి, డబ్బులుంటే ఎవరినైనా తెచ్చుకోవచ్చు, ఏ పనైనా చేయించుకోవచ్చు. సో అది యాక్చువల్గా మనకి ఇండియాలో ఉన్న వాళ్ళతో చేయొచ్చు అది. కానీ ఈయనేంటంటే, నార్మన్ ఫాస్టర్ అనగానే పెద్ద పేరు. ఆయన వస్తే అసలు ఇంకా అండపిండ బ్రహ్మాండం బద్దలైపోద్ది. ఇక్కడ అసలు మనం ఇప్పుడు మీరు గమనిస్తే, మనం ఆ ఇడ్లీ టవరు, ఆ టైప్ అన్ని పాతవి చూసారా, గుర్తుందా? ఒక సిరీస్ ఆఫ్ బిల్డింగ్స్ అవన్నీ వదిలేరు అప్పుడు. అవన్నీ నార్మన్ ఫాస్టర్ చేసినాయి. ఆయన జనరల్ గా ఒక్కొక్క దానికి మినిమం £1 మిలియన్ నుంచి £2 మిలియన్ ఛార్జ్ చేస్తాడు. ఒక హోటల్, 5 స్టార్ హోటల్ కి ఇక్కడ £2 మిలియన్ ఛార్జ్ చేశాడు. అంటే దాదాపు 24.5 కోట్లు, 25 కోట్లు అనుకుందాం. ఓకే, అది ఆయన ఛార్జ్ చేసేది. సో అతన్ని తీసుకొచ్చారు. అతను చేసిన బిల్డింగ్, ఆయన మంచి పనివాడు, ఆయన దాంట్లో డౌటే లేదు. ఆయన చేసిన కొన్ని చూపిస్తా, చూడండి. ఇదిగోండి, లండన్ లో మెయిన్ మాన్యుమెంట్స్, మంచి బిల్డింగ్స్ ఉన్నాయన్నీ అతను చేసినవి చాలా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి, ఇది ఒకటి. చిన్నోడేం కాదు, మంచి ఆర్కిటెక్ట్ అసలు. ఓకే, ఇది ఒకటి, స్కాట్లాండ్ లో. ఇది ఇంకొక చోట, ఇది లండన్ అసెంబ్లీ యాక్చువల్గా. ఇది కూడా ఆయన డిజైన్ చేసింది. ఇది ఒక బ్రిడ్జ్, ఐకానిక్ బ్రిడ్జ్ అది. ఇది ఒకటి, ఇవి ఆయన డిజైన్ చేసినవి అన్నమాట. వండర్ఫుల్ డిజైన్స్. ఈ డిజైన్, ఇది ఆఫీస్, ఇక్కడ నేను పనిచేశాను యాక్చువల్గా. ఇక్కడ పనిచేసాను. దీంట్లో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇన్సెప్షన్ సినిమా చూసి ఉంటారు కదా, దాంట్లో నెవర్ ఎండింగ్ స్టెప్స్ ది ఒక సీన్ ఉంటుంది. అది ఈ బిల్డింగ్ లో తీసింది. ఓకే, ఇదిగోండి, ఆయన వచ్చినప్పుడు మొత్తం కూర్చుని ఫోటోలు దిగారు. బాబు గారు ఆయనకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన చేతులు కట్టుకుని జాగ్రత్తగా వింటున్నారు. ఎందుకంటే బాబు గారు ఇంకా పెద్ద ఆర్కిటెక్ట్ కదా ఆయనకన్నా. అదనమాట కథ. ఓకే, ఫైన్. సో ఆయన్ని తీసుకొచ్చి అప్పుడు అంత హడావిడి చేసి మొత్తం, అంటే బిగ్ నేమ్ ఉంటే ఇంకా జనాలు పెద్దగా. ఇప్పుడు ఒక సామెత చెబుతారు చూసారా, ఏనుగు, పెద్ద ఏనుగుని తీసుకొచ్చి ఆడ పెడితే, అబ్బో ఏనుగు కొద్దిగా వెనకాల నుంచి అది వదిలిపోతుంది, అంత పెద్ద జంతువు కదా, అది వెనకాల నుంచి గ్యాస్ వదిలితే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో అని చెప్పి జనం అంతా తలుపులు వేసేసుకుని, చెవులు మూసేసుకుని
ఎక్కడోళ్ళు అక్కడ అసలు దాక్కున్నారంట. అది చూస్తేనో తుస్సుమని వదిలేసి వెళ్ళిపోయిందంట. అలా ఉంటది, అర్థమైందా? ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు, డిజైన్లన్నీ వేయించారు. ఏమైంది అది? ఒక్క డిజైన్ అన్నా అసలు ఏమన్నా పనికొచ్చిందా? అసలు మొదలు పెట్టారేమన్నా? ఆయన ఇచ్చిన డిజైన్ లో ఒక్కటన్నా బిల్డింగ్ ఎరెక్ట్ చేసి అక్కడ అమరావతిలో చూపించగలిగారా? ఆయనకి దాదాపు అఫీషియల్ గా ఆ రోజు వీళ్ళు చెప్పిందే, టీడీపీ ప్రభుత్వం చెప్పింది 100 కోట్లు దాకా పే చేశారు ఆయనకి. చెప్పాను కదా, ఒక్క డిజైన్ కే 25 కోట్లు తీసుకుంటాడు ఆయన. మనకి బయటికి చెప్పింది 100 కోట్లు. మరి మామూలుగా ఎంత ఇచ్చారో తెలియదు. ఇంకా ఆయన ఒక 10 బొమ్మల పైన వేసాడు. అసెంబ్లీ హాల్ అన్నాడు, ఇంకో హాల్ అన్నారు, ఇంకో బిల్డింగ్ అన్నారు, కాలువలు అన్నారు, బ్రిడ్జ్లు అన్నారు. వాటి మీద ఒకటి కాదు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు అవన్నీ వేసిన దానికి 100 కోట్లు అఫీషియల్ గానే ఇచ్చారు మనకు తెలిసి. మిగతా ఎంత ఇచ్చారో తెలియదు. కమింగ్ బ్యాక్ టు బిల్ గేట్స్, ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత. ఇదంతా బానే ఉంది, ఫైన్, నథింగ్ రాంగ్ విత్ దట్ గై. మనకి ఆయన మైక్రోసాఫ్ట్ వలన చేసిన సేవలు అది ఫైన్. కాకపోతే ఇప్పుడు ఆయన మీద ఉన్న అభియోగాలు, ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు రావటం, ఆయనే స్వయంగా చెప్పటం, పిల్లల్ని ఎక్స్పెరిమెంటల్ దీనికి నేను వాడుకున్నానని చెప్పటం, ఓకే. అండ్ ఇప్పుడు ఢిల్లీలో జరిగే ఏఐ మీట్ కి ఈయన పేరు లేదు, తెలుసా? ఢిల్లీలో ఈ రోజు లిస్ట్ ఒకటి వచ్చింది, ఏఐ సదస్సు ఒకటి జరుగుతుంటే దాంట్లో ఈయన పేరు లేదు. ఎందుకు లేదు? ఆఫ్టర్ కేర్ఫుల్లీ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ ఏం చేశారంటే, ఈయన మీద ఇన్ని అభియోగాలు ఉన్నాయి, ఇంత ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు మనకి తలకాయ నొప్పి, జస్ట్ కీప్ హిమ్ ఆన్ ద సైడ్. ఇప్పుడు ఎందుకు అనవసరంగా మళ్ళా ప్రపంచం అంతా మన సైడ్ చూస్తుంది, ఇలాంటివన్నీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారా మీరు అంటదని చెప్పి పక్కన పెట్టారు. అండ్ సేమ్ థింగ్ ఆర్ఎస్ఎస్ కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ సైడ్ ఆఫ్ ఎకనామిక్ ఈ సైడ్ వాళ్ళు అసలు ఇంత డేటా, ఇంత హెల్త్ డేటా ఇదంతా బిల్ గేట్స్ చేతిలో ఎలా పెడతారు అని చెప్పి వాళ్ళు ఎత్తుకున్నారు ఇంకో రాగం. అర్థమైందా? ఇన్ని రాగాలు ఎత్తుకుని మళ్ళా మన ఏబిఎన్ లో మంచి కథనం ఒకటి రాశారు, మంచి వ్యాసం, ఆబు వ్యాసం లాగా. ఏమని? బిల్ గేట్స్ కు సుఖరోగాలు. ఏది? ఒక వారం క్రితమే బిల్ గేట్స్ కు సుఖరోగాలు అని చెప్పి పెట్టారు. సరే, ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉంది, ఇంతకు ముందు పిల్లల దానికి ఎక్స్పెరిమెంట్స్ కి వాడుకున్నానని చెప్పాడు, ఇన్నున్నాయి. ఇప్పుడు వీళ్ళు టైఅప్ అయింది ఏంటంటే, ఆయన ఏదో ఫౌండేషన్ ఒకటి ఉంది ఆయనది, బిల్ గేట్స్ అండ్ మెలిండా వాళ్ళ వైఫ్ పేరు మీద అది ఒక ఫౌండేషన్ నడుపుతాడు, దాంతో టైఅప్ చేసుకుని ఉన్నాడు. ప్రపంచం అంతా టైఅప్ అయి ఉంది మనోడికి, ఓకే. దాంతో టైఅప్ చేసుకుని ఉండి చేసుకుంటున్నాడు, ఫైన్. చేసుకుంటుంటే పద్దాకి ఇప్పుడు 5 సార్లు వచ్చి వెళ్ళాడు ఆంధ్రాకి. ఏంటి ఉపయోగం? ఏంటి 5 సార్లు? ఏం ఒరిగింది? ఇప్పుడు నైట్కి నైట్ ఏమన్నా ఆంధ్ర అమెరికా అయిపోయిందా? ఉల్లట్ పల్లట్ ఏమన్నా అయిపోయిందా? అసలు ఓవర్ నైట్ చేంజెస్ ఏమన్నా వచ్చేసి ఏఐలో గాని ఇంకోటిలో గాని ఆయన వచ్చంటే అసలు అబ్బరిపోయాడంట. వీళ్ళు రాయటం పత్రికలు, ఆయన పోయి అబ్బరిపోయాడు, ఆశ్చర్యపోయాడు, అసలు ఆయన విజన్ చూసి తట్టుకోలేకపోయాడు, ఒక టైంలో గిలగిల కొట్టుకుంటుంటే కుర్చీ వేసి కూర్చోబెట్టాం, ఇవన్నీ రాసి చెప్పారు. ఆయనకి తెలియదు కదా పాపం, ఆయనకి ఏం తెలుసు ఆయనకి. అందుకని చెప్పి పాపం అల్లాడిపోయి విజనరీ, అసలు ఆ విజన్ ఏంటి, మీరు ఏం విజనరీ అని చెప్పి గిల్లలాడిపోయి వెళ్ళిపోయాడంట. దాని వలన మనకు అసలు మనకు ఉపయోగం ఏంటి? దమ్మిడి ఉపయోగం ఏదన్నా ఉందా? బిల్ గేట్స్ అనే ఆయన్ని తీసుకొచ్చి చేశాం, ఇంత దమ్మిడి ఉపయోగం ఏదన్నా ఉందా? ఆ ఫౌండేషన్ తో టైఅప్ అయిందా ఆంధ్రప్రదేశ్? పోనీ ఏమన్నా చందా ఏమన్నా ఇచ్చాడా రాష్ట్రానికి?
అగ్రికల్చర్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, టెక్నాలజీ సంబంధించి కానీ ఏదన్నా ఇచ్చాడా? ఏదన్నా వాళ్ళు ఏమన్నా ఫండ్స్ ఏమన్నా ఇచ్చారా? అవి ఇస్తే ఏమన్నా బయట పెట్టారా గవర్నమెంట్? ఓకే, ఆయన ఆర్గనైజేషన్ తో టైఅప్ అయి ఉన్నాం కాబట్టి, చారిటీ ఆర్గనైజేషన్ తో మాకేమన్నా వచ్చున్నాయా? మన రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందా? అదేమన్నా వదలండి పని. అరే బాబు ఇదిగో ఇన్నిసార్లు తీసుకొచ్చామని ఊరికే ఆయన ఖాళీగా ఉన్నాడని చెప్పి పిలిపించి, ఖాళీగా ఉన్నాడు, నేను నిన్న కూడా చెప్పా ఓ వీడియోలో, ఖాళీగా ఉన్నాడు, నేను పిలిచినా వస్తాడు. ఇదిగో మన కిషోర్ బాబు బ్రదర్ ఉన్నాడు చూడు, ఆయన పిలిచి అక్కడికి మా ఊరండి అన్న, మంచి పోస్టర్ వేసి డిజైన్ చేసి మీకు వదులుతాను ఒకటి, మా ఊరొచ్చి కొద్దిగా మా అబ్బాయి బర్త్డే ఉంది, మీరు వచ్చి వెళ్ళండి, టికెట్ ఏదో ఒకటి చేద్దాం, నేను వేయిస్తాను అన్నారు అనుకోండి, మన కిషోర్ బాబు దగ్గరికి కూడా వచ్చేస్తారు. అర్థమైందా? అంత ఖాళీగా కూర్చుని ఉన్నాడు, పనేమి లేకుండా సంపాదించుకున్నాడు, రిటైర్ అయిపోయాడు, సరదాగా కూర్చుని ఉన్నాడు. ఇలాంటి వాడు ఎవడు పిలుస్తాడా, టికెట్ వేస్తే ఎవరు ఎప్పుడు వద్దామని చెప్పి కూర్చుని ఉంటారు. అలాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ బొంబాయి, ఏం ఉపయోగం అసలు? వాడి వల్ల ఉపయోగం ఏమన్నా రూపాయి ఉందా? వాడిని తీసుకెళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసి పక్కన పెట్టారు. ఒరే బాబు నువ్వు వద్దురా నైనా మాకు, అలా ఉంటది. ఇది ప్రచార యావ అంతే, ఏం ఉండదు దానికి. ప్రజాధనం బొక్క. ఫైనల్ గా ఏంటంటే చెప్పొచ్చేది, దీని వలన ఏంటంటే ప్రజాధనం బొక్క అంతే, ఒరిగింది ఏమీ లేదు. నిన్నంతా వేస్ట్ చేశారు. ఎక్కడ ఆయన్ని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి ఆయన్ని పంపేదాకా అబ్బో చుట్టూ చేరిపోయి భజన మీద భజన. ఏం చేశాడరా వచ్చి అంటే ఏం లేదు, ఈయన్ని పొగిడాడంట, వచ్చి చంద్రబాబు గారిని పొగిడాడు అంతే. మీరు ఏం విజనరీ సార్, మీరు అసలు ఏంది, మీరు అసలు మీదేంది, మీరేంటి, మీ ఇదేంటి అని చెప్పి పొగిడి వెళ్ళిపోయాడంట. ఆ పొగడితే ఏదో అక్కడి నుంచి ఫోన్లోనో చెప్పించి అట్టాగు ఫోన్లోనో వీడియో కాల్ చేస్తే అయిపోయేదిగా, వాట్సాప్ కాల్తో సరిపోయేది. లేనిపోయిన ఖర్చు, మళ్ళీ అసలే ఖర్చు ఏమీ చేయకుండా ఖర్చులు అప్పుల మీద అప్పులు తెస్తుంటే మళ్ళీ ఇది కొత్త, ఇది ఇదే పని, అసలు పని ఏమి ఉండదు. ఈ కొసర పనులే, బిల్ గేట్స్ తేయటం, నార్మన్ ఫాస్టర్ తేయటం, మెస్సీని కూడా తీసుకురావాల్సింది. మొన్న వచ్చాడుగా రేవంత్ గారికి చెబితే ఆయన కూడా ఇటు కూడా పంపేవాడు. అమరావతిలో ఏడో చోట ఒక ఫుట్బాల్ గ్రౌండ్ వేసి ఊరికే బొంబాయి చేస్తే అక్కడ కూడా మెస్సీని కూడా తీసుకొస్తే ఒక పని అయ్యేది. ధోని ఎప్పుడో వస్తున్నాడు అన్నారు, మరి ఏందో అది ఒక వార్త వదిలేరు. ధోని అంతా అమరావతి వచ్చి అక్కడ మొత్తం అకాడమీకి స్టేడియంలు 3-4 గట్టేసి వెళ్ళిపోతాడు, ప్లాన్ ఇచ్చి వెళ్తాడని చెప్పారు. ఊరికే ఒకటి వదిలేరు, మనోళ్ళు తిప్పారు దాన్ని. ఇంతే, ఎవడ పెద్దగుండి ఎవడ కొద్ది పేరుంటే టెండూల్కర్ని కలుస్తాడు, ధోనిని కలవటం, ఈ బిల్ గేట్స్ ని కలవటం, ఇంకా పని పాట లేకుండా హిల్లరీ క్లింటన్ ఒకటి ఉంది. ఇంకేముంది అసలు, ఒక టైంలో అయితే చుట్టరికం కూడా కలిపేసుకున్నారు అక్కడ, ఏమే గెలుస్తుందని. ఈ దొరాబాబు మాయ అసలు చెయ్యాల్సిన పనులు వదిలేసి ఈ బొంబాయి మాయ ఏందో అర్థం కాదు. ఇన్ని బాధల్లో వాడిని ఒకడిని తీసుకొచ్చి, నిన్న వాడు పునుగులు తిన్నాడు, గట్టి చట్నీ వేసుకున్నాడు, కారప్పొడి వేసుకున్నాడు, కారప్పొడికి మంట పుట్టి అని అల్లాడిపోయాడు. వెంటనే కుండలో నీళ్లు ఇచ్చాము, అమరావతిలో నీళ్లు ఇచ్చాము, గ్లాసులో ఆ నదిలో పారే నీళ్లు తోడి ఒక గ్లాసుడు తాగిచ్చాము. ఇంత కమ్మగా ఉన్నాయి ఏంటన్నాడు అమరావతి నీళ్లు. ఇదే భజన మాకు. దండోరా స్వామి.